తెలియనోడు తెలిసినట్టు మాట్లాడొద్దు, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. కానీ పౌలు కంటే ఎక్కువ మాట్లాడి పేతురు కంటే ఎక్కువ తెలిసినట్టు పోజులు కొట్టొద్దు. ఆయన అంటాడు, నా మీద రంకెలేసిన ఆయన, మీరు హిందువులలో నుంచి వచ్చిన వాళ్ళు మీకు ధైర్యం వచ్చేదాకా కొంతకాలం ఆ బొట్టు పెట్టుకోండి, ఈ లోపల యేసయ్య వచ్చినా మీరు ఎత్తబడతారు, మీరే నరకానికి పోరని చెప్పాను. అంతేగాని నేను చెప్పిన మాట తీసుకుపోయి సిలువ బొట్టు కనవేయిస్తే ఎట్లంటే, ఫలానా ఆయన కుంటమ్మ గారు సిలువ బొట్టు పెట్టుకోమని చెప్పాడు అని నేను అన్నానా? చెప్పిన లాజిక్ ఫాలో గారు. ఆయన సిలువ బొట్టు పెట్టుకోమని శాలెం రాజు గారు అనలేదు, సిలువ బొట్టు పెట్టుకోమని సతీష్ కుమార్ గారు అనలేదు, సిలువ బొట్టు పెట్టుకోమని ఎడ్వర్డ్ కుంటం గారు అనలేదు, సిలువ బొట్టు పెట్టుకోమని విజయప్రసాద్ రెడ్డి గారు అనలేదు. అసలు వీళ్ళు ఎవరు చెప్పలేదు కనుకనే నేను చెప్పిన. ఎందుకంటే ఎంగిల్ మాటలు చెప్పేటోండి కాదు, నేను ఒరిజినల్ ప్రవక్త. ఎవరికి రాని ఐడియాస్ నాకు వస్తాయి కనుకనే నేను ప్రవక్త. లెనార్డ్ రాబిన్ హిల్ గారు అంటారు, వై రివైవల్ టారీస్ అనే బుక్లో, జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ అ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. టుడే మెనీ ప్రీచర్స్ ఆర్ ఓన్లీ ఈకోస్, నాట్ సౌండ్స్ అన్నారు, నాట్ వాయిసెస్. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో కేక వేసే ఒకరిని స్వరము. ఈనాడు చాలామంది ప్రసంగికులు స్వరాలు కాదు, ఎవరో చెప్పిన స్వరానికి ప్రతిధ్వనులు వీళ్ళన్నాడు. నేను ప్రతిధ్వనిని కాదు కనుక ఎవడు చెప్పని మాట నేను చెప్పా, నేను స్వరాన్ని. అదర్స్ విల్ బికమ్ మై ఈకోస్, బట్ రంజిత్ ఓఫిర్ ఈజ్ నాట్ అన్ ఈకో ఆఫ్ ఎనీబడి. రంజిత్ ఓఫిర్ ఈజ్ అన్ ఒరిజినల్ వాయిస్. వాళ్ళు ఎవరు చెప్పలేదు, వాళ్ళు చెప్పింది నేను చెప్తానండి ఎంగిలి మాట. నేను ఎప్పుడు ఒరిజినల్లే చెప్తాను. నోబడీ హ్యాడ్ దిస్ ఐడియా. పోనీలే చెల్లెమ్మ మరి కాపురం కూలిపోయేటట్టుంది, పర్లేదులే పెట్టుకోమని కొంచెం వాళ్ళు దేవుని ప్రేమను బట్టి పర్లేదులే అంటే యూ కెన్ కంటిన్యూ యాజ్ అ సీక్రెట్ క్రిస్టియన్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తున్నారు అనమాట. సీక్రెట్ క్రిస్టియన్గా ఉండేది ఇంపాసిబుల్ అయ్యే పాలసీ నేను ప్రకటించా. సిలువ ఇక్కడ పెట్టుకున్నాక సీక్రెట్ ఏమి, పబ్లికే. ఏదో అంటారు చూడండి, మాంసం తిన్నామని చెప్పేసి పేగులు మెడలు వేసుకొని తిరుగుతామా అంటారు చూడండి. ఇది పేగులు మెడలు వేసుకొని తిరగడమే సిలువ బొట్టు అంటే. ఏం చేస్తారో చేసుకోండి, నేను ఏసై బిడ్డను అని పబ్లిక్గా చెప్పటమే. ఆ బొట్టు అనేది హిందువుల సాంప్రదాయం అండి. క్రైస్తవులకు ఎందుకు పెడుతున్నాడు ఆయన అంటే, క్రైస్తవులందరూ విధిగా పెట్టుకోమని నేను చెప్పలేదే. హిందువులలో నుంచి వస్తున్న వాళ్ళ కొరికే నేను చెప్పాను. ఈ మూర్ఖ తరములకు వేరుగాను కనబడి నిమిత్తం ఈ పని చేయి, ఆ తరములో ఒకటిగా కనబడొద్దు అని చెప్తున్నా. మిగతా క్రైస్తవ స్త్రీలు పెట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటుందంటే, నేను ఇది పెట్టుకోవడం వల్ల మా ఇంటి చుట్టుపక్కల 10 మంది రక్షణ పొందుతారని నీకు అనిపిస్తే ప్రభు ప్రేమతో పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోకపోవడం అవశ్యమైన వాటిలో ఒకటని బైబిల్ చెప్పలేదు. జారత్వము విసర్జించాలి, విగ్రహారాధన విసర్జించాలి, రక్తము తినుట విసర్జించాలి. ఈ అవశ్యమైన వాటిలో మొహాన్ని అక్కడిక్కడ ఉన్నది తీసేయమనేది లేదు. కాబట్టి ముఖాన పెట్టుకునేది తీసేయమని లేదు సరిగదా. ముఖాన ఏదో ఒక ముద్ర దేవుడు వేస్తాడు అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏమండి, మా దేవుని దాసులను ఎక్కడ ముద్రిస్తారట? వారి నొసళ్ళ యందు. దేవునికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. నొసళ్ళ మీదనే దేవుడు ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 22వ అధ్యాయం ప్రకటన 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు
ఆయన ముఖదర్శనము చేయుచుందురు. అబ్బబ్బబ్బా, ఆయన నామం ఎక్కడ ఉండును? నొసలు చూడగానే ఎవరి నామం కనపడాలా? ఎట్లా కనపడుతుంది అంటే గుండ్రగా పెట్టుకుంటే కనిపిస్తుందా? నేను ఏది చెప్పినా కొండంత టన్నులు ట్రక్కుల కొద్దీ లాజిక్ స్క్రిప్చర్ లేకుంటే నేను ఏది చెప్పను. ఇది తెలియకపోవడం నా విమర్శకుల దౌర్భాగ్యం. ఒక విషయం చెప్పి ముగించేస్తా. అవును, అసలు నేను ఏం చెప్తున్నాను వినకుండానే ఆయన అంత భయంకరంగా గొంతు జించుకొని అరిసే అవసరం ఏముందంటే, ఆయన ఏదో క్షమాపణ అడుగుతాను అన్నాడు. నేను చెప్పాను, నాకు వద్దు క్షమాపణ. డెఫినెట్గా ఆయన మాటలు వింటుంటాడు. చెప్తున్నా, నాకు వద్దు, నీ క్షమాపణ వద్దు, నేను నీ క్షమాపణ కూడా కోరలేదు, నువ్వు కోరాలని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఫ్రీగా క్షమించేస్తాను. నా పాయింట్ అది కాదు. ఈ మనిషి ఎందుకు ఇట్లా అరిసాడు అనేది నా పాయింట్ కాదు. అసలు పాయింట్ చెప్తున్నా. రంజిత్ తోఫీర్ గారు చెప్పేది క్లియర్గా వినకుండా, విశ్లేషించకుండానే అంత భయంకరంగా అరిసే అంత ద్వేషము ఆయనలో ఎందుకు వచ్చింది? అది నా పాయింట్. అంత ద్వేషం ఎందుకు నీకు? చెప్పేది వినిపించుకోవా? ఆలోచించవా? నిదానంగా ఆలోచించడానికి కూడా నీకు సాధ్యం కానంత కరడు కట్టిన ద్వేషం నీ లోపలికి ఎలాగొచ్చింది? ఆ మనిషి ఇవాంజలికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్. అరే మళ్ళీ వెనుకోపోతాడు ఆయన. ఫాలో మై లాజిక్, మై ఆర్గ్యుమెంట్. ఇంతకుముందు చేశాడు అది కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయము స్పష్టంగా విని ఆలోచించడానికి కూడా ఇష్టము లేనంత ద్వేషం ఆయనలో ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నా, విను నువ్వు కూడా. కాలేజెస్లో గ్రాడ్యుయేట్స్ మధ్యలో సేవ చేసే ఒక సంస్థ ఉంది. అది ఇవాంజలికల్ స్టూడెంట్స్ యూనియన్. దాన్ని షార్ట్ ఫామ్లో ఈయు అంటారు. ఈ ఈయులో 40 సంవత్సరాల కిందటి నుండి ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఒక విత్తనం వేశాడు. ఓఫీర్ అంటే బ్యాడ్, దుర్బోధకుడు. ఎందుకంటే 2 ఈ ఇవాంజలికల్ యూనియన్ వాళ్ళు యాంటీ పెంటకోస్టల్స్. పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళకి ఇష్టం, టంగ్స్ నమ్మరు. ఓఫీర్ పెంటకోస్టల్ కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. రెండవది సెకండ్ కమింగ్ గురించి వాళ్ళది రాంగ్ డాక్ట్రిన్. వాళ్ళు ప్రీ ట్రిబులేషనిస్ట్. రంజిత్ తోఫీర్ సేస్ ప్రీ ట్రిబులేషనిజం ఈజ్ రాంగ్, మిడ్ వీక్ రాప్చర్ ఈజ్ రైట్ అని ఓఫీర్ గారు నిరూపించారు. ఈ 2 కారణాలను బట్టి కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఇవాంజలికల్ యూనియన్ వాళ్ళు సేవ చేసేటప్పుడు ఉగ్గుపాలతోనే నేర్పించిన కొత్తగా రక్షణలోకి వచ్చే ప్రతి యవనస్తురాలకి ఈయు వాళ్ళందరూ నేర్పిస్తారు, నెవర్ లిసన్ టు రంజిత్ తోఫీర్, నెవర్ రీడ్ రంజిత్ తోఫీర్ బుక్స్. ఆ ద్వేషము నింపుకొని అందులో నుంచి వచ్చిన ఒక బోధకుడే ఈ కుంటం గారు. ఆయన మనసులో నా మీద హేట్రెడ్ ఉంది కనుక నేను చెప్పే మంచి మాటలు కూడా, ఆలోచించే ఓపిక కూడా, సౌజన్యం కూడా లేదు. సంస్కారమే మర్చిపోయాడు ఆయన బికాజ్ ఆఫ్ దట్ హేట్రెడ్. ఇప్పుడు దోషి కుంటం గారు కాదు. ఇవాంజలికల్ యూనియన్లో యేసు వాక్యానికి విరోధంగా, దేవుడు పంపిన దైవజనుడు అపోస్తలుడు ఓఫీర్ గారు చేసిన ఉపదేశానికి విరోధంగా, యేసు వాక్యానికి విరోధంగా ద్వేషము నూరిపోసిన పెద్దలు ఎవరో వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. కుంటం గారు కాదు. కుంటం గారిని అడిగితే ఏమంటాడంటే, నాకేం తెలుసండి, మరి మా పెద్దలు ఇట్లా నేర్పించారు, ఆయన మంచోడు కాదని, అదే ఉండిపోయింది నాకు, అందుకని ఆలోచించలేకపోయానంటే దేవుడు ఆయనకు పెద్ద శిక్ష విధించడు. కానీ ఇవాంజలికల్ యూనియన్లోని 1000 మందిలో ఓఫీర్ మీద ద్వేషం దూరిపోసిన బద్మాషులు ఎవరో తోలు ఓడిపోతుంది క్రీస్తు న్యాయపీఠం ముందు. ఆ రోజు కొరకు నేను వెయిట్ చేస్తాను. నాకు ఇప్పుడు ఈయన క్షమాపణ వద్దు, ఎవరికి క్షమాపణ వద్దు. నేనేం చిన్నపిల్లగానే ఏంటయ్యా? ఎవడైనా తప్పు చేస్తే వీడు ఎందుకు చేశాడో ఆలోచించే పరిణత మేధావిని నేను.
పరిణత మేధావంటే ఏంది సార్ అనకు మళ్ళా. ఒకడు ఇంటికి వచ్చి న్యూసెన్స్ పెడుతుంటే కోపం వచ్చి గెట్ లాస్ట్ అని రాశాను నేను. వాడు గెట్ లాస్ట్ అంటే ఏంది, వానికి గెట్ అవుట్ అనేది ఒకటి తెలుసు, గెట్ లాస్ట్ అని కూడా అంటారని తెలియదు. గెట్ లాస్ట్ అని రాస్తే గెట్ లాస్ట్ అంటే ఏంది అంటున్నాడు. అంటే గెట్ అవుట్ అన్నట్టు. అవునా, గెట్ అవుట్ అన్నావా ఇప్పుడు? నన్ను విమర్శించే వాళ్ళ యొక్క వేరు, చేదైన వేరు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇతడు కల్ప్రిట్ కాదు, ఎడ్వర్డ్ కుంటమ్ గారు ఒక విక్టిమ్ ఆఫ్ ది హేట్ స్పీచెస్ ఆఫ్ అదర్ ఎల్డర్స్. ఆయన విక్టిమ్ ఆయన. అందుకే ఆయన క్షమాపణ నేను ఎక్స్పెక్ట్ చేయటం. ఐ డోంట్ వాంట్ అని చెప్పాను నేను. నా శిష్యులందరూ చేయాలి. నో ఆయన క్షమాపణ చెప్పేయకండి నాకు వద్దని చెప్పిన. మీకంత అవకాశం ఉంటే ఇలాంటి వేల మంది లోపల నా మీద నిష్కారణ ద్వేషం నూరు పోసిన ఆ మొట్టమొదటి మూర్ఖులు ఎవరో వాళ్ళని పట్టుకురండి. మీరు తీసుకురాకపోయినా యేసయ్య తప్పకుండా పట్టుకొస్తాడు క్రీస్తు న్యాయపీఠం మీద. హీఈస్ నో మ్యాచ్ ఫర్ మీ. హీ సింప్లీ డజంట్ మ్యాటర్. ఆయన నన్ను తిట్టిండా, అరిశాడా, లేచా, అదంతా इमेटीरियल. मुझे कुछ असर नहीं पड़ता, कुछ फ़र्क नहीं पड़ता मुझे. वो बहुत छोटा आदमी है. అరుచుకో నీ లైఫ్ అంతా అరుచుకో. हमारा क्या बिगड़ता है? మొదటి నుంచి అరుస్తూనే ఉన్నారు. ఏమన్నా పోయిందనా అది? అరిసి అరిసి అరిసేసి నీకు ఒక 20 సంఘాలు కాలేదు, నాకు 1000 సంఘాలు అయినాయి. నన్ను ద్వేషిస్తున్న అనేక మంది కూడా వాళ్ళు దోషులు గారు, వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళ లోపల ద్వేషం దూరిపోసిన బద్మాషిగాళ్ళు ఇంకొకడు ఉన్నాడు ఎవడు. ఇది అందరికీ వర్తిస్తుంది. సో మెనీ పీపుల్ హూ హేట్ మీ ఆర్ నాట్ కల్ప్రిట్స్. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ అనదర్ క్రూయల్, క్రూకెడ్ పర్సన్, వికెడ్ పర్సన్. నాకు చిన్న చిన్న పిల్లలకు క్షమాపణ కదా. అసలు ఇలాంటి నాన్ పెంటకోస్టల్ ఆర్గనైజేషన్స్లో ఓఫీర్ బోధ వినొద్దు, ఓఫీర్ అంటే దుష్టుడు, ఓఫీర్ పుస్తకాలు చదవద్దు అని ద్వేషము నూరు పోసిన బద్మాషులు ఎవరో నాకు కావాలా. భూమి మీద కాకపోతే న్యాయపీఠం ముందైనా తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారని నేను నమ్ముతున్నా త్రికరణ శుద్ధిగా.